అధిక మాసంలో తప్పనిసరిగా చేయాల్సిన మహాపుణ్య కార్యం ఇదే. అధిక మాసం, దీనిని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో చేసే జపం, తపస్సు మరియు పూజల వల్ల అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. ఈ పవిత్రమైన నెలలో ప్రతిరోజు పఠించవలసిన ముఖ్యమైన మంత్రాలు, శ్లోకాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముఖ్యమైన మహామంత్రాలు. ద్వాదశాక్షరి మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని రోజుకు కనీసం 108 సార్లు జపించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయి. అష్టాక్షరి మంత్రం. ఓం నమో నారాయణాయ నమః. మహామంత్రం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. పారాయణం చేయవలసిన స్తోత్రాలు. శ్రీ మహావిష్ణు సహస్రనామ స్తోత్రం. ఈ మాసంలో విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల లేదా వినడం వల్ల ఇంట్లో సిరి సంపదలు, ప్రశాంతత లభిస్తాయి. పురుషోత్తమ స్తోత్రం. శ్రీకృష్ణుణ్ణి లేదా పురుషోత్తమ రూపాన్ని స్తుతించే ఈ స్తోత్రం చదవడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది. శ్రీ విష్ణు గాయత్రి మంత్రం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈ మంత్రాలను ఎంత ఎక్కువగా జపిస్తే అంత మంచిది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఓం పురుషోత్తమాయ నమః అనే నామాన్ని ఎక్కువసార్లు జపిస్తే విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అధిక మాసంలో శ్రీ మహావిష్ణువుని, శ్రీకృష్ణ పరమాత్మను భక్తితో ఆరాధిస్తే పాపక్షయం, ఐశ్వర్యం, మనశ్శాంతి కలుగుతాయని విశ్వాసం.